సరే పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. మరి మీకు ఏ జంతువు కథ అయినా పర్లేదు. సో దాని పేరైతే చెప్పండి. నేను ఆ జంతువు మీనైతే మీకైతే మంచి కథ అయితే చెప్తాను. నాకు ఒక గుంట నక్క కథ కావాలి. కావాలి. లేదు, నాకు నక్క కథ కావాలి. నాకు కూడా నక్క కథ వినాలని ఉంది. సరే మరి, ఇప్పుడైతే మొదటిగా అయితే ఒక నక్క కథ అయితే చెప్తాను. దాని తర్వాత ఒక సింహం కథ కూడా చెప్తాను. నా చిట్టి తల్లి కోసం, ఓకేనా? సరే అయితే మనం ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోవాలంటే ముందుగా మీరంతా కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక చీమలు దూరని చిట్టడివి అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. సో చీమలే దూరం దాంట్లకు ఇంతమంది ఎన్ని జంతువులు ఎలా దూరుతాయి అంటారు కదా. సో అదంతా సామెత కాబట్టి సో మనం కూడా అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చీమల దూరం చిట్టడివిలో ఒక తిమ్మిరాజ్ అనే జిత్తుల మారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడడం చేతకాని ఆ నక్కకు ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చేసింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఇలా చిక్కిపోయావు? అడిగింది. తన కష్టాలు చెప్పుకుంది నక్క. తన కష్టాలు చెప్పుకున్నాక అయితే ఈ దగ్గరలో ఒక విందు ఉంది. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఎవరి గంట పడకుండా కడుపు నిండా తిందు అని సలహా ఇచ్చింది పిల్లితో. వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటికి వాళ్లకు పట్టించాలని ఉద్దేశంతో పెద్దగా ఊల పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారి నుంచి ఎలాగోలాగో తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. అయితే మీకు పిల్లలు, ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే, పిల్లికి తన కష్టం చెప్పుకున్న నక్క మళ్ళీ ఏం చేసింది? సో ఈ పిల్లిని ఎవరైనా ఇంటికి పట్టిస్తే దాన్ని వాళ్ళు కోచుకొని తిని మిగిలిన అంటే ఏదైతే ఉంటాయో వాటి ఎముకలు అవి ఇవి అన్ని బయటపరుస్తారు కాబట్టి ఇది ఎలాగోలాగో తిందాం అనుకున్నది. కానీ ఈ రెండిట్లను ఒకేసారి పట్టుబడటంతో ఇక పిల్లి అయితే తప్పించుకున్నది. అయితే పిల్లి అయితే ప్రాణాలతో బయటపడింది. అయితే ఈ నక్క మాత్రం అక్కడ ఉండి తనకు నడవలేని స్థితిలో ఉంది కాబట్టి సో వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్నది. ఇక నక్క కూడా కొంచెంలో తప్పించుకొని తను దెబ్బలతో బయటపడింది. ఇక్కడ మీకు నీతి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు అనేది మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. మంచివారికి ఎప్పుడైతే మనం చెడు చేయాలని తలపెడతామో అది మనకే తగులుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సో మనం వారి బాధలను వాళ్ళు చెప్పుకున్నారు కదా అని మనం చెప్తున్నాము కదా అని చెప్పి వాళ్ళని ఇంకా రిస్క్ లో పడేయడం మంచిది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సరేనా పిల్లలు? వావ్, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కథ అంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అవును, మంచి వాళ్ళకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. చెడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళను చెడగొట్టాలని చూసినా వాళ్ళకి ఇంకింత చెడే జరుగుతుంది. ఇది నాకు అర్థమయ్యింది.